వైఎస్ విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంఓయూ రాసిస్తే ఆ ఎంఓయూ రాసినటువంటి దానికి మీరు లెటర్ రాసి ఆ లెటర్ను మొట్టమొదట చంద్రబాబు నాయుడుకు పంపినవే. ఎక్కడ ఉంది నీ కృతజ్ఞత? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు నీవు ఎలక్షన్ అఫిడవిట్ కడపలో డిపాజిట్ రాకుండా ఓడిపోయిన టైం వరకు నీవు అఫిడవిట్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ భారతమ్మ గారు కావచ్చు, వాళ్ళ కూతుర్లు కావచ్చు, వాళ్ళకున్నటువంటి కంపెనీల నుండి నీకు 236 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది నీ అఫిడవిట్లో పెట్టినావు. నీకు ఇంత కృతజ్ఞత లేకుంటే మాత్రం షర్మిలమ్మ అసలు నిన్ను ఎవరు కూడా క్షమించే పరిస్థితి లేదు. ఇంకా చాలా విషయాలని నేను చాలా రోజుల నుంచి షర్మిలమ్మ గారు మాట్లాడుతుంటే ఎందుకు మనం మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్కు పోయింది, ఆమెంతలా ఆమె పార్టీని నడిపించుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంది అనుకుంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టగాల్సి మీద వేసే ప్రయత్నమే చేస్తాం. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు మోసం చేసి తెలంగాణలో నిన్ను నమ్ముకున్న వాళ్ళకు కృతజ్ఞత చూపకున్నా పర్లేదు, కానీ నీ అన్న చేసినటువంటి సహాయానికి, మీ అన్న ఇచ్చినటువంటి నీకు ఆర్థిక సహాయానికి, మీ అన్నకు నీ మీద ఉన్నటువంటి ప్రేమకు నీకు కృతజ్ఞత ఎక్కడ కూడా లేదు.